యోహాను సువార్త 5వ అధ్యాయము 1-2వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను, వినండి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయాలకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా అని ఒక కోనేరు కలదు. ఆ స్థలానికి ఒకసారి యేసు ప్రభువు వచ్చాడు. యేసు ప్రభువు వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచకూర్చున్నావా అని అడుగగా, అక్కడ ఒక మనిషి ఎంతకాలం నుంచి ఉన్నాడో తెలుసా అండి? 38 సంవత్సరాల నుంచి పడున్నాడంట. దేవుడు చూచాడు. వాడప్పటికే బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. ఏంటండి? వాడప్పటికే చూడటం వేరు, ఎరగటం వేరు. తెలుసు కదా, మీరు తెలుగు వాళ్ళే కదా మనందరం. నన్ను ఎక్కడైనా చూసావా అంటే చూశాను, ఎప్పుడో చూశాను అంటారు. కానీ ఎరగటం అంటే నువ్వెవరు, నీ పేరేంటి, మీ భార్య పేరేంటి, మీ పిల్లలు ఎంతమంది, మీ ఇల్లు ఎక్కడుంది, మీ ఉద్యోగం ఏంటి, అన్ని సంగతులు తెలియటం అనేది ఎరగటం. యేసు ప్రభు మనల్ని చూసే దేవుడే కాదు, మనల్ని బాగా ఎరిగిన దేవుడు, మన హృదయాంతరేంద్రియాలను ఎరిగిన దేవుడు, మన ఆలోచనలను ఎరిగిన దేవుడు. వాడు అప్పటికే చాలా రోజుల నుంచి అక్కడ పడి ఉన్నాడని ఎరిగి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు చూడండి, స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ఏంటయ్యా నీ ఉద్దేశం? అసలే ఎందుకు 38 సంవత్సరాల నుంచి ఇక్కడ పడుకున్నావు? ఇక్కడికి వచ్చి స్వస్థత పడే వాళ్ళందరికీ గైడ్గా ఉండటానికా, వాళ్ళకి సలహాలు ఇవ్వటానికా, ఇక్కడ స్వస్థత కోసం వచ్చిన వాళ్ళందరూ విడిచిపెట్టిన వాటిని పోగు చేసుకోవడానికా? ఏమంటే నువ్వు ఎందుకు అసలు ఇక్కడ ఉన్నావు? స్వస్థపడాలని ఆశ నీకుందా? మీటింగ్లకు వచ్చిన వాళ్ళని ఈ ప్రశ్న అడుగుతున్నానండి. ఎందుకు వచ్చారు మీరు మీటింగ్కి? ఊరకనా? సరదాగానా? మీరు చెప్పారు కాబట్టి వచ్చారా? ఎందుకండి? నేను స్వస్థపడాలి, నేను మేలు పొందాలి, నేను ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి, నేను రక్షించబడాలి, నేను పరలోక రాజ్యం కొరకు సిద్ధపడాలి, నేను ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి, నాలో ఈ బలహీనత ఉంది, ఇందులో నుంచి విడుదల పొందాలి, నాకు ఈ రోగం ఉంది, ఈ రోగం నుంచి నేను స్వస్థత పొందాలి, నాకు ఈ బాధ ఉంది, ఈ బాధ నుండి నేను ఉపశమనం పొందాలి అన్న ఆశతో మీరు మీటింగ్కి రాకపోతే ఏం ప్రయోజనం లేదండి. ఏం ప్రయోజనం లేదు. ఎందుకు నీవు వచ్చావు? ఏంటి నీ మనసులో ఆశ? స్వస్థపడగోరుచున్నావా అంటే ఆయన ఏమన్నాడండి? ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకెవడు లేను గనక నేను వచ్చినంతట్లో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనతో, అబ్బా అయ్యా నాకెవడు లేడు, ఆ నీళ్లు కదిలించినప్పుడు నేను దాంట్లో దూకటానికి నాకు తీసుకెళ్ళేవాడు ఎవడు లేడు, నాకంటే ముందు ఇంకొకటి వచ్చి పడిపోతున్నాడు. ఎంతకాలం నుంచి ఉన్నాడు అక్కడ? 38 ఏళ్ళ నుంచి. అంటే ఒడ్డుకు పోయి చేరడా? ఏంటో చెప్పడం లేదు. ఏంటి? కదలలేనోడైనా కూడా అట్ట 38 ఏళ్ళు అంచుకు పోయి పడలేడా? వెళ్ళలేడా? వెళ్ళొచ్చు, కానీ మనసు లేదు. వెళ్ళొచ్చు. చాలామంది ఈ రోజుల్లో వంకలు చెప్తుంటారు, సాకులు చెప్తుంటారు. ఎందుకయ్యా నువ్వు మారు మనసు పొందలేదు, ఎందుకయ్యా నువ్వు ప్రభువుని నమ్ముకోలేదంటే మా పాస్టర్ గారు సరిలేడు అంటారు కొంతమంది. పాస్టర్ గారు సరిలేకపోతే నీకెందుకు? ఎందుకయ్యా నువ్వు ప్రభువుని నమ్ముకోలేదంటే ఆ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ సరిలేరు. ఏంటండి? ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ సరిలేకపోతే నేను పెనుగొండ అనే ఊరిలో ఒక యవనస్తుల కూటం పెట్టి మీరు నిజమైన క్రైస్తవుని ఎప్పుడైనా చూశారా అని అడిగానండి. ఒక 30-40 మంది యవనస్తులు ఉన్నారు. నిజమైన క్రైస్తవుని ఎప్పుడన్నా మీరు చూసారా అంటే అందరూ చెప్పిన జవాబు ఏంటో తెలుసా? చూడలేదు. అప్పుడు నేను అన్నాను, నువ్వే ఒక నిజమైన క్రైస్తవుడిగా ఉండడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఏంటండి?
అందరూ సరిలేరు అంటున్నావు కదా, నేను సరైన వాడిగా ఉంటానని నువ్వు ఎందుకు నిర్ణయించుకోకూడదు? అందరిలో లోపాలు ఉన్నాయి అంటున్నావు కదా, నేను లోపం లేని వాడిగా ఉంటాను అని ఎందుకు అనుకోకూడదు? చాలామందికి ఈ రోజున తప్పులెన్నువారు తండోపతండములు, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరయ్యా, విశ్వదాపి రామ విసుగేసి తోమా అన్నారంటే ఎవరు? తప్పులు, ఇతరుల తప్పులు పెట్టుకుంటాం. నేను చెవి ఎక్కి వారి మాటలు ఆలకించాను, వారి పనికి మాలిన మాటలు ఆడుతున్నారు, నేనేమి చేసితేనని పశ్చాత్తాపడేవాడు ఒకడనూ లేడని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున నీ తప్పును నువ్వు తెలుసుకునే స్థితిలో నీవు ఉంటే నీకు స్వస్థత కలుగుతుంది, నీకు రక్షణ కలుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది, నీ సమస్య తీరుతుంది. ప్రభువు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు ఈ సభలో ఈ రాత్రి. నీకోసమే ఈ సభ ఏర్పాటు చేయబడింది. నువ్వు స్వస్థపడాలని వచ్చావా? నువ్వు మారుమనసు పొందాలని వచ్చావా? నీ దురభ్యాసాల నుంచి విడుదల పొందాలని వచ్చావా? నీ రోగాల నుంచి స్వస్థత పొందాలని వచ్చావా? నీ గర్భఫలం పొందాలని వచ్చావా? నీ ఆశ, ఒక ఆశతో వచ్చావా దేవుని దగ్గరికి? ఒక గురితో వచ్చావా? ఏమంటే ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు డాక్టర్ కూర్చోమని ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడండి? ఏంటమ్మా నీ బాధ ఏంటంటే మీ బాధను అడుగుతాడా లేకపోతే ఏమడగడా? ఫస్ట్ ఏం చెప్పాలి డాక్టర్కి? ఎక్కడ నొప్పో చెప్పాలి. ఇక్కడ నొప్పండి అంటే చొక్కా ఇప్పంటే నా చిగ్గండి చెప్పనండి, గడ్డ వచ్చిందంటే ఇక్కడ నేను తీయనండి అంటే డాక్టర్ ఏం చేస్తాడు? ఇక దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పాపం దాస్తే ప్రయోజనం లేదండి. హృదయ స్థితిని దాచుకుంటే ప్రయోజనం లేదు. ఆయన ముందుగా నిలబడాలి. ఇది నా స్థితి ప్రభా, ఇది నా బలహీనత ప్రభా, ఇది నా దోషం ప్రభా, ఇది నా రహస్య జీవితం ప్రభా అని నువ్వు చెప్పినప్పుడే నీకు స్వస్థత. నాకెవరు లేరు, నాకెవరూ లేరు. ఈ మాట ఈ రోజుల్లో చాలామంది చెప్తుంటారండి, నాకెవరూ లేరు. మైకేల్ జాక్సన్ అంటే అందరికీ తెలుసు, ఎన్ని వంకరలు తిప్పగలడో అంత వంకరలు తిప్పి నాట్యం ఆడతాడట. ఏమండి, కాలిఫోర్నియాలో కొన్ని కోట్ల ఆస్తి ఉంది అతనికి. బోల్డ్ బంగ్లాలు ఉన్నాయి, బోల్డ్ ఆస్తి ఉంది, బోల్డ్ ఫ్యాన్స్ ఉన్నారు, బోల్డ్ ఉంది. ఓసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడట, నాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి కానీ నాకు ఎవరు లేరు అన్నాడట. నాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి కానీ నాకెవరు లేరు, నాకు సమాధానం లేదు, నాతో నా మనసు పంచుకోవడానికి నేను నమ్మదగిన వ్యక్తి నాకు లేడు. చివరికి అలాగే మత్తు పదార్థాలు వేసుకొని అర్ధాంతరంగా చచ్చిపోయాడు. ఈ లోకంలో ఆస్తిపాస్తులు మనకు తృప్తిని ఇవ్వండి. ఆస్తి ఎక్కువైతారంటే తినేవాళ్ళు ఎక్కువ అవుతారంట. మీరు డబ్బులు దాచిపెట్టి పిల్లలకి ఇద్దామని దాచిపెడితే తొందరగా మీ గుండె పగలగొడతారు, జాగ్రత్త. ఒక తల్లి చెప్పిందంట, అయ్యా నా ఆస్తి అంతా నేను చచ్చిపోయాక నీకే రాసేసాను అయ్యా అందంట. రాసేవా అమ్మా? అయితే చావు అన్నాడట. నువ్వు ఎప్పుడో చచ్చేదాకా నేను కూర్చోవాలా? ఇప్పుడే చావు అన్నాడట. ఎంత దుర్మార్గం అండి ఈ రోజున. ఎన్ని చోట్ల మనం చూస్తున్నాం చూడండి. తల్లిని చంపే, డబ్బు కోసం తల్లిని చంపే మూర్ఖులు ఉన్నారు. ఎప్పుడు మీరు మనుషులు నమ్మకండి. పిల్లలు అనకండి. కొరువు పెడతారంట వాళ్ళే. మన దేశంలో పిల్లలు కొరువు పెడతానికి కావాలంట. బతకుండగానే కొరువు పెడతారు, చచ్చాక పెట్టేవాళ్ళు ఇంతకుముందు. ప్రభువుని నమ్మండి. నా భార్య నన్ను అర్థం చేసుకోవటం లేదు, నా భర్త నన్ను అర్థం చేసుకోవటం లేదు, నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవటం లేదు, నాకెవరు లేరు, నాకెందరో ఉన్నారు కానీ నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను, నేను నలుగురిలో ఉంటున్నాను కానీ నా హృదయంలో నేను ఒంటరిగా ఉన్నాను అని చాలామంది మదనపడుతున్నారు ఈ రోజుల్లో. ఈ రోజుల్లో అన్నిటికంటే మించిన రోగం ఏంటో తెలుసండి? 100లో 90 మందికి ఉన్న రోగం ఏంటో తెలుసండి? 4గురిలో 3గురికి ఉన్న రోగం ఏంటో తెలుసండి? డిప్రెషన్ అంటే కృంగుదల, ఒక విధమైన నిరుత్సాహం, ఒక విధమైన ఇన్ఫీరియారిటీ, ఒక విధమైన దిగులు, ఒక విధమైన బాధ. ఎంతోమంది ఈ రోజున ఈ కంప్యూటర్లు వచ్చిన తర్వాత వాళ్ళు నడవరు, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయరు, వాళ్ళు పనులు చేసుకోరు. ఎంతసేపు ఒక చోట కూర్చొని ఆ బుర్రకి పని పెడతారు. ఆ బుర్ర చూసిందే చూస్తుంటుంది, చేసిందే చేస్తుంటుంది. అక్కడి నుంచి లేవంగానే వాడికి ఏం అర్థం కాదు, మనుషులతో మాట్లాడడం చేత కాదు. ఈ కంప్యూటర్లోకి వచ్చాక అందరు ఎస్ఎంఎస్లు పంపుకోవటం, వాట్సాప్లో హాయ్ హూ హీ ఊ అని పెడతారంట. నోటితో అంటారు, ఊరకే పేపర్లో పెడతారు. సరే ఏమైపోయింది, మనుషులకి మాట్లాడితే రావట్లేదంట. డాడీ దగ్గరికి వెళ్ళి హాయ్ అంటే అది కుదురుద్దా? నాన్న అనద్దా? అమ్మ హాయ్ అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి హాయ్ అంటే అదేదండి. పెద్దవాళ్ళు చిన్నాళ్ళు లేకుండా ఈ మనుషుల తత్వాలు మారిపోయినాయి. అందుకనే మాట్లాడటం తెలియటం లేదు పిల్లలకి. గౌరవంగా మాట్లాడటం ఎలాగా, తల్లిదండ్రులు గౌరవించడం ఎలాగా, బిడ్డలను ప్రేమించడం ఎలాగా, భార్యాభర్తలు ఎలా మాట్లాడుకోవాలి,
ఏమంటే పెద్ద స్టైల్ అక్కర్లేదు భార్యాభర్తలు మాట్లాడుకోవడానికి. ఇద్దరు ఏకశరీరమైనప్పుడు పెద్ద డైలాగులు పెట్టి సినిమా వాళ్ళు పెట్టినట్టు మాట్లాడాల్సిన మో నా ప్రియసి ఓ నా ఏమండి అనాలా? ఏమంటే అక్కర్లేదు. ప్రేమతో హే అంటాడు అంతే, ఆయన ఏమే అంటాడు అంతే, ఏమండి అంటది ఏమి అంతలోకి. అంతేగాని మనసులోకి ఈ రోజున మనుషుల మధ్య లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు. భార్యాభర్తలకు ఒకళ్ళ మీద ఒకళ్ళ అనుమానం. ఎంతమంది చెప్తారో మా ఆయన ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుతుంటాడండి, ఎవరితోటో మాట్లాడుతుంటాడండి. ఏమయ్యా ఎవరితో మాట్లాడుతున్నాను ఆయన నేను అడిగితే, అయ్యో మా ఆఫీసర్ చంపుతున్నాడయ్యా, నేను ఆఫీసర్తో మాట్లాడుతున్నానంటే ఆఫీసర్తో మాట్లాడుతున్నాడమ్మా అంటే కాదండి అస్తమానం మాట్లాడుతుంటాడండి. అనుమానమే పెనుమోతమంటే పెనుమోతమే పెద్ద దెయ్యమంట, జాగ్రత్త. భార్యాభర్తలను అనుమానం పట్టి పీడించేసి భర్తతో హృదయం పంచుకోలేక, భార్యతో హృదయం పంచుకోలేక, పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎంతమంది బిడ్డలు ఈ దినాన తల్లిదండ్రుల దగ్గర ఉండకుండా, వారితో మాట్లాడుకోకుండా, వారితో హృదయం పంచుకోకుండా బయట స్నేహితులతో వెళ్ళి పంచుకుంటారు. మన దేశంలో అంటారు సన్యాసి రాసుకుంటే ఏం రాలుతుందండి? బూడిద రాలుతుంది. నీకంటే బాధలో ఉన్నవాడికి నీ సమస్య చెప్తే నీకేం సమాధానం ఇస్తాడు? ఒక పోలీసు ఆయన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని నూతిలో దూకుతుంటే వెళ్ళి పోలీసు ఆయన పట్టుకున్నాడంట. పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటున్నావు, పోలీస్ స్టేషన్ బాధ అన్నాడంట. అయ్యా నా గోడు కొంచెం వినండి, నా బాధ వినండి, ఆ తర్వాత తీసుకెళ్తారు కానీ అంటే ఏంటయ్యా నీ బాధ అంటే, నా భార్యతో ఏగలేకపోతున్నానండి, గయ్యాలి గంపండి, ఇంటికి వెళ్తే నన్ను దుమ్ము దులిపేస్తుందండి, అందుకే నేను ఇంకా బతకలేక, నా భార్యతో కాపురం చేయలేక నేను చచ్చిపోదాం అనుకొని వచ్చానండి, నన్ను కనికరించండి, నా భార్యతో బతకలేనండి, చచ్చిపోనివ్వండి బాబోయ్ అంటే ఆ పోలీస్ ఆయన కూడా అన్నాడండి, నాది కూడా అదే బాధ అండి, అందుకే నైట్ డ్యూటీలు వేసుకొని ఇలాగే తిరుగుతుంటాను, ఇంటికి వెళ్ళను, నేను డే అండ్ నైట్ డ్యూటీలు తిరుగుతున్నాను. మరి ఎట్లా అండి గయ్యాలి బాడెళ్తే ఎలా బతుకుతావు? ఇద్దరు కలిసి దూకుతారంటే ఇద్దరు కలిసి దూకారంట. అంటే ఈరోజున మనుష్యుడు వచ్చే సమస్యలకు పరిష్కారం చావు అనుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు మన భారతదేశంలో ఎక్కువ అయిపోతున్నారు. అట్లాంటి చూడండి, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు బోల్ డబ్బులు ఉంటాయి, పేరు ఉంటుంది, ఊరేసుకొని చచ్చిపోతారు. ఫ్యాన్కి ఊరేసుకొని, ఏదో పల్లెటూరు వాళ్ళు ఫ్యాన్కి వేసుకొని చచ్చిపోతే పర్వాలేదు, అన్నీ తెలిసినోడు కూడా ఫ్యాన్కి వేసుకొని ఊరి తాడేసుకొని లేకపోతే చీర కట్టుకొని ఊరేసుకొని చావటం ఏంటి? ఎంత నీచమైన పరిస్థితి! నెమ్మది లేదు, సమాధానం లేదు, ఒంటరితనం, పంచుకోవడానికి వ్యక్తి లేడు. ఈ రాత్రి ఒకసారి గుర్తు చేసుకోండి, నీ మనసును పంచుకునే ప్రభువు ఉన్నాడు. ఆయన నిన్ను అర్థం చేసుకోగలిగిన వాడిగా ఉన్నాడు, నిన్ను ప్రేమించేవాడిగా ఉన్నాడు, నిన్ను శిక్షించేవాడు కాదు ఆయన. నేను నీకు శిక్ష విధించను, ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకుమని ఆ పాపాత్మురాలతో చెప్పిన ప్రభు, నీవు ఎలాంటి పాపివైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ హృదయంలో నీవు కృంగిపోయి ఉన్నా, బేజారైపోయి ఉన్నా, నా యేసయ్య నన్ను అర్థం చేసుకుంటాడన్న నిరీక్షణతో నువ్వు మోకాళ్ళ మీద పడితే ప్రభు నిన్ను విడిపిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. నాకెవరు లేరు, నేనున్నా, దిక్కు లేని వానికి దిక్కుగా ఉన్నాను, తండ్రి లేని వానికి తండ్రిగా ఉన్నాను, భర్తను పోగొట్టుకున్న నీకు నేను భర్తగా ఉన్నాను, నేను సృష్టించిన వాడిని నీకు యజమానిగా ఉన్నానన్న ప్రభు మనకెప్పుడు అందుబాటులో ఉన్నాడు. నమ్మండి. మనుషుల్ని మిమ్మల్ని చేయి వదిలిపెట్టినప్పుడు, పరిస్థితులు మారిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకుందాం అనుకోకండి. బాధ తట్టుకోలేని చస్తే నిత్య నరకానికి వెళ్ళాలి. ఇతరులను చంపటం ఎంత నేరమో నిన్ను నీవు చంపుకోవటం అంతే నేరం. సాతాను అందుకే అనేకుల్ని ప్రేరేపించి, నిన్ను సాతాను ఎవరిని చంపలేడండి, చంపడానికి సాతానికి అధికారం లేదు మన మీద. పాపానికి లోబడిపోయి విసిగిపోయి మనల్ని మనం చంపుకునేటట్టుగా ప్రేరేపిస్తాడు సాతాను. నేను చావను, నేను బ్రతికి దేవుని కార్యాలు వివరిస్తానన్న భక్తుని వలె మన శోధనల్లో, పోరాటాల్లో నాకెవరూ లేరు అన్న నా యేసయ్య ఉన్నాడన్న సంగతి గుర్తు చేసుకోండి. ఈ రాత్రి యేసు ప్రభు నీకు ఉన్నాడు, నీ మనస్సును ఎరిగినవాడు, నిన్ను ప్రేమించేవాడు. ఎంత ప్రేమించాడో తెలుసా? నిన్ను ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించాడు. దయచేసి నమ్మండి, నిన్ను ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఒకసారి నేను కోటగిరి హిల్స్లో నేను సేవకి వెళ్తున్నప్పుడు ఒక ఎత్తైన కొండ ఉంది. ఆ ఎత్తైన కొండ మీద కాలిబాటలో వెళ్తున్నాను. కింద లోతైన అగాధం ఉంది, ఒక సైడ్ కొండ ఉంది, సన్నటి పాద ఉంది, వర్షం వచ్చింది, జారుతుంది. అందులో జాగ్రత్తగా నడిచి వెళ్తూ నా కాలు జారి ఇటు చూస్తే లోయలో పడిపోతానని భయం వేసింది. లోయలో పడిపోతే నేను సిద్ధమే ప్రభా, కానీ ఆ అబ్బాయి సేవ చేస్తానని వెళ్ళాడు, వాడిని దేవుడు చంపేశారని నిన్ను దూషిస్తారయ్యా అని నేను ప్రార్థన చేసుకుంటూ, ఒకవేళ నేను పడిపోతే ఏం చేయాలి
అని అనుకుంటూ నేనేమన్నానంటే గట్టిగా, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడో డామ్ అని చచ్చిపోతాను అలా. కనీసం విన్న వాళ్ళందరూ యేసయ్య ఇంకా ప్రేమిస్తున్నాడట ఆయన్ని. నిజంగానండి. ఒకప్పుడు యేసుప్రభుడి గురించి చెప్తుంటే నేను ఎగతాళి చేశాను. యేసుక్రీస్తు ముని కొరకు సిలువలో చనిపోయాడని అంటే నేను నా ఫ్రెండ్ పక్కన కూర్చొని గిల్లుకొని, ఏంట్రా దొరలు డబ్బులు ఇస్తుంటే ఇల్లు ఇలా వాగుతున్నారు, యేసుప్రభు ఎప్పుడో సిలువలో చనిపోతే మనం ఇప్పుడు పాపం చేస్తుంటే మన పాపాల కోసం చచ్చిపోయాడంటేంటి పాస్టర్ గారు అని ఎగతాళి చేశాను. కానీ నా జీవితంలో ఒక రోజు వచ్చింది. ఆ రోజు 1971 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు రాత్రి కాకినాడలో దేవాలయంలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు ఉంటే నా బతుకు మార్చాలి, ఈరోజు అటో ఇటో తేల్చుకోవాలి. మా నాన్న యేసుప్రభు నమ్ముకోమంటున్నాడు, మా ఫ్రెండ్స్ అందరూనేమో పాపానికి రమ్మంటున్నారు. నిజమైన దేవుడు ఉంటే నా బ్రతుకును మార్చుకోమను. నాకు పాపం చేయటం ఇష్టం లేదు, కానీ పాపం మానలేకపోతున్నాను, నాకు సహాయం చేయమనని ఆ రాత్రి నేను మోకాళ్ళ మీద ప్రార్థన చేశానండి. అర్ధరాత్రి దాటిపోయింది, పౌదకు 2 గంటలు ఇంచుమించు అయింది. ఆ సమయంలో కలువరి సిలువలో వేలాడుతున్న యేసుప్రభుని నేను కళ్ళారా చూశాను. ఒక మాట నా చెవిలో వినబడింది, నీ కొరకే నా ప్రాణం ఇచ్చాను అన్న మాట వినబడింది. కల కాదు, కట్టుకథ కాదు, కళ్ళు తెరుచుకొని ఉన్నాను నేను. ఆ మాట, ఆ దృశ్యం చూడగానే నేను అలాగే కింద పడిపోయాను. తెల్లవారి 8:30 దాకా నేను పశ్చాత్తాపడుతున్నాను. నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను. చిన్న చిన్న పాపాలే పెద్ద పెద్దగా కనపడుతున్నాయి నాకు. నేను ఒప్పుకున్న పాపం అంతా సిలువకెళ్ళి మేక్కెళ్ళి గుచ్చుకుంటున్నాయి. 8:30కి నేను కళ్ళు తెరిచినప్పుడు నా శరీరం దూదిలాగా ఉంది. ఎంత తేలికైనా, అదేదో ప్రపంచమంతటికి ఎవరో పెయింట్లు వేసినట్టు ఉంది, ఆకాశానికి రంగేసినట్టు ఉంది, పచ్చగున్నాయి, రోడ్లన్నీ నీట్గా ఉన్నాయి. ఏంటో కొత్త సృష్టిగా నాకు కనపడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నమ్ముతున్నాను, యేసు ప్రభు ఈ లోకంలో ఎవరు లేకపోయినా, ఈ పనికి మాలిన ఒక జైపాల్ ఉన్నా కూడా ఒక్క జైపాల్ కోసమే ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణం ఇచ్చి ఉండేవాడని నేను నమ్ముతున్నాను. అందుకే నేను విలువ పెట్టి కొనబడిన వాడిని కనుక నా దేహాన్ని, నా 18వ ఏటే, నా శరీరాన్ని, నా తలాంతుల్ని, నా సమస్తాన్ని దేవునికి అప్పగించుకున్నాను. ఇప్పటి వరకు 45 సంవత్సరాల నుంచి ఆయన కొరకు బ్రతుకుతూ ఉన్నాను. ఆ కల్వరి అంటే నాకు అదే ఇష్టం. అందుకే నా గుండెను బద్దలై కొట్టిన దృశ్యం అది, నన్ను జీవితాన్ని మార్చిన దృశ్యం అది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు కొరకు జీవించే కృపనిచ్చి ఉన్నాడు. మీకు వ్యక్తిగతమైన అనుభవం ఉందా? దేవునితో ముఖాముఖిగా సంధించిన సమయం ఉందా? దేవుడు మీ హృదయాన్ని మార్చాడు అన్న అనుభవం ఉందా? రక్షణ ఆనందం ఉందా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. మేము చెప్పామని కాదు, మీ మట్టుకు మీరు వెళ్ళి మీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయండి. రహస్యమందు మీ ప్రార్థన వింటున్న దేవుడు మీకు జవాబిస్తాడు. నిన్ను ప్రేమించే ప్రభు ఉన్నాడు, నీకోసం ప్రాణమిచ్చిన ప్రభు ఉన్నాడు, నీ సమస్యలన్నిటి నుంచి నేను విడిపించగలిగిన ప్రభు ఉన్నాడని నమ్మండి. నాకెవరూ లేనప్పుడు అన్నప్పుడు నేనున్నాను, అందుకే నేను వచ్చాను. అందుకే నువ్వు ఆ నీళ్ళలో దూకాల్సిన పని, ఈ తతంగం అంతా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నీ పరిపెత్తుకొని లేచినాడు అన్నాడు ఒక మాట, అంతే. 38 సంవత్సరాలు పడున్నవాడు బెడ్ సోర్స్ వచ్చేసి ఉంటాయి, ఒళ్ళంతా పుళ్ళై ఉంటుంది, నరకం మర్చిపోయి ఉంటాడు అసలు. కానీ ప్రభు మాటలో శక్తి ఉన్నది. ఒక్క మాట చాలు, దేవుడు మాట్లాడితే ఒక్క మాట చాలు. లేచి నడవమనగానే వాడు దిగ్గున లేచి తన పరిపెత్తుకొని నడిచాడు. ఎంత అద్భుతం! డాక్టర్ల దగ్గరికి వెళ్ళి బోల్డ్ స్కానింగ్లు తీసి, బోల్డ్ ఆపరేషన్లు చేసి, ఏదేదో ట్రీట్మెంట్ చేసే స్వస్థత ఒక్క మాటలో జరుగుతుంది. నిన్ను నీవు మార్చుకోవాలని, నానా తిప్పలు పడి నిన్ను నీవు క్రమపరచుకోవాలని అనేకమైన ప్రయత్నాలు చేసి విఫలమైనప్పటికీ ఒక్క మాట చాలు నీ జీవితంలో. మళ్ళీ ఆ సారాయి నీకు ముట్టవసలే, అసహ్యం వేస్తుంది అది. మళ్ళీ ఆ వ్యభిచార స్త్రీ దగ్గరికి వెళ్ళవడు అసలేక, అటు పక్క తిరగవని అక్కడికి. అసలు నీ బ్రతుకులో హృదయాన్ని, పాపపు హృదయాన్ని తీసివేసి ఆయన నూతన హృదయాన్ని, నూతన ఆత్మనిస్తారన్నాడు. అదంటే యేసుక్రీస్తు ఇచ్చేటువంటి క్రొత్త భక్తి, నిజమైన భక్తి. అతను దిగ్గులు లేచాడు, నడిచాడు. అద్భుతాలు చేసే దేవుడు ఈ రాత్రి మీరు నమ్మితే మీ జీవితంలో గడ్డు సమస్యలుగా ఉన్న చిక్కులు, సంవత్సరాల తరబడి ఉన్న లోటులు తీర్చబడతాయి. ఒక మీటింగ్లో గర్భఫలం కావాల్సిన వారి కోసం ప్రార్థన చేయమన్నప్పుడు గర్భఫలం కావాల్సిన వారి కోసం ప్రార్థన చేశాను. ప్రభా, బోయబడిన గర్భాన్ని తెరవమని. ఆ రాత్రి ఆ క్షణంలోనే దేవుడు ఒక అద్భుతం జరిగించాడు. ఒక సహోదరుడు నాకు ఉత్తరం రాశాడు. వాళ్ళ సతీమణి
విషయమై పలానా రోజులు మీరు ప్రార్థన చేశారు, ఇప్పుడు కరెక్ట్గా 3 నెలల ఇన్ని రోజులు అంటే కరెక్ట్గా ఆ రాత్రి ఆమె గర్భం ధరించింది, ఆ సమయంలో గర్భం ధరించింది, ఆ ప్రార్థన చేసిన సమయంలో ఆమె గర్భం ధరించింది, కరెక్ట్గా ఇన్ని రోజుల్లో ఉంది అని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే అంతగా దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడా? మనం ఒక అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వం వాళ్ళ దగ్గర 3 నెలలు 6 నెలలు అయినా కదలవయ్యి అక్కడి నుంచి పేపర్లు. కానీ నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్న ప్రభు వెంటనే మనకు జవాబు ఇవ్వగలిగిన వాడిగా ఉన్నాడు. నీవెటువంటి రోగంతో ఉన్నవాడివైనా, ఎంతోమంది ఎయిడ్స్ రోగగ్రస్తులు ఈ రోజున యేసుక్రీస్తుని నమ్ముకొని వారి పాపం కొరకు పశ్చాత్తాపడి స్వస్థత పొందుతున్నారు. ఏ డాక్టర్కి చేతగాని క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు యేసుక్రీస్తు నామంలో స్వస్థత పొందుతున్నారు. అన్నిటికంటే పాప రోగాలతో ఉన్నవారు, రకరకాల పాపాలకు బానిసలైన వారు ఒక్క నిమిషంలో దేవుని మాటకు లోబడినప్పుడు, పరిశుద్ధాత్ముడు కార్యం జరిగించినప్పుడు నూతన సృష్టిగా మార్చబడుతున్నారు. ఈ రాత్రి అలాంటి అద్భుత కార్యాలు ఈ ఆవరణలో చేయాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. 14వ వచనం చదివితే 5వ అధ్యాయం 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయములో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. ఆ తరువాత అతన్ని ఎక్కడ చూశాడు? దేవాలయంలో చూశాడు. స్వస్థత పొందిన వారు ఎక్కడికి వెళ్ళాలి? దేవాలయానికి వెళ్ళాలి. పాస్టర్ గారులను మేము సన్మానించలేకపోతున్నాం, కానీ ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలన్నిటిలోనూ ఈ సభల తర్వాత కొత్తవారు లేక ఆగిపోయి వెనకబడిన వారు తిరిగి వారి సంఘాలకు వెళ్ళాలని, సంఘాభివృద్ధి కలగాలని నేను ప్రార్థన చేస్తుంటాను. వెళ్ళిన చోటల్లా సంఘం పెట్టే అభిమతం నాది కాదు. 45 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా నాకు 1-2 సంఘాలు నేను కన్న బిడ్డలతో ఉన్న సంఘాలు తప్ప, ఊరూరా ఆ సంఘంలో ఈ సంఘంలో వాళ్ళని పోగు చేసి టెలివిజన్ ఉంది కాబట్టి ప్రఖ్యాతి చెందాలని, నాకు ఇంతమంది చర్చి మెంబర్స్ ఉన్నారని చెప్పుకోవడానికి ఆసక్తి కలిగిన స్థితి నాకు లేదు, నాకు అవసరం లేదు. దేవుడు నాకు కొలిచిచ్చిన సేవ నేను నమ్మకంగా చేస్తే చాలని నేను నమ్ముతాను. ఈ మీటింగుల్లో మీరు స్వస్థత పొందితే, రక్షించబడితే మీరున్నటువంటి సంఘానికి మీరు వెళ్ళాలి, దేవాలయానికి వెళ్ళాలి. మీరు కొత్తవారైతే మీకు అందుబాటులో ఉన్న మంచి సంఘానికి వెళ్ళి ఆధ్యాత్మికంగా బలపడాలి. అంతేగాని స్వస్థత పొంది మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవటం ఏంటి? మళ్ళీ ఇంటికి వెళ్ళి సినిమాలు చూడటం ఏంటి? మళ్ళీ ఇంటికి వెళ్ళి పాపంలో ఉండటం ఏంటి? ఇదిగో నీవు స్వస్థత నొందావు, మరెక్కువ కీడు నీకు రాకుండానట్లుగా ఇకను పాపము చేయకు. మళ్ళీ పాపం చేయకండి. ప్రభు క్షమించిన తర్వాత మళ్ళీ పాపం చేయకండి. మళ్ళీ రోగాలకు గురి కాకండి. మీ హృదయాలను ప్రభువుకి ఇవ్వండి. దేవాలయానికి వెళ్ళండి. దేవుని వాక్యాన్ని చదవండి. మోకాళ్ళుని ప్రార్థించండి. జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోనండి. ఇకను మరెక్కువ కీడు నీకు రాకుండానట్లు ఇకను పాపము చేయకు. క్రైస్తవుడు పాపం చేయడండి. యేసుక్రీస్తును నమ్మిన వారు పాపం చేయడు. క్రీస్తు బీజం వల్ల పుట్టిన వానిలో పాపం లేదు. కానీ ఈ మట్టి శరీరంలో మనం ఉన్నంతకాలం, ఈ సాతాను అధికారంలో ఉన్న లోకంలో ఉన్నంతకాలం అనుదినం అనేక శోధనలు మనకు వస్తాయి. కనుక నీవు అప్రమత్తంగా ఉండకపోతే, ప్రార్థనలో మెలకువగా ఉండకపోతే, వాక్యంతో నీ హృదయాన్ని నింపుకోకపోతే పాపంలో పడే అవకాశం ఉంది, పాపంలో జారే అవకాశం ఉంది. అందుకే భయముతో వణుకుతో మీ రక్షణ కొనసాగించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక పంది పిల్లని తీసుకెళ్ళి ఒక బురదగుంటలో, కార్పొరేషన్ వాటర్ పోద్ది కదండి, మురికి గుంట, ఆ మురికి పెంట గబ్బు వచ్చే గుంటలో పడేస్తే ఏమంట తెలుసండి? దానికి నోరు ఉంటే థ్యాంక్ యూ బ్రదర్ అంటది కదండి. ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళి మీరు అదే బురదగుంటలో పడేయండి, ఏమంటుందో? ఒకవేళ నోరుంటే ఎవరోని ఉండండి ఇక్కడ పడేసామంటది. గుర్రు మన అందులో కూర్చోదు. ఏం చేస్తుందో తెలుసా? అందులో నుంచి ఎగిరి పడి దులుపుకొని దూరంగా పారిపోద్ది. మురికంతా వదిలే వరకు దానికి దీనికి రాసుకొని దాన్ని సరి చేసుకోవడానికి చూస్తుంది. ఒక క్రైస్తవుడు పొరపాటున బురదలో పడతాడేమో, పాపంలో పడతాడేమో, కానీ అక్కడ ఉండడు, అందులో ఆనందించలేడు. దావీదు పాపంలో పడ్డాడు, కానీ అక్కడ ఆనందించలేదు. నా మనసులో నెమ్మది లేదు, నా ఎముకల్లో నెమ్మది లేదు. ఆ పాపం ఒప్పుకొని విడిచిపెట్టే వరకు అతనికి నెమ్మది లేదు. 51వ కీర్తన చదివి చూడండి. అయ్యా నన్ను కడుగు, హిస్సోపుతో నన్ను కడుగు, నా పాపం పోయినట్లుగా నన్ను కడుగు, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేయకుడి, పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసేయకుడి, రక్షణానందం నాకు మరలా కలుగుజేయి అని గించుకొని దేవునిచ్చే క్షమాపణ పొందుకున్నాడు. ప్రియ సోదరుడు సహోదరి, పాపంలో పడ్డారని, తప్పు చేశారని తప్పులో కొనసాగొద్దు. మరల క్షమించే ప్రభువు ఉన్నాడు.
ఆయన క్షమాపణకు అంతులేదు. ఆయన నిన్ను ప్రేమించేవాడు, ప్రాణమిచ్చినవాడు, నీ శిక్ష అంతా భరించినవాడు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన స్వస్థపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి సమయంలో సంవత్సరాల తరబడి మార్పు లేని స్థితిలో ఉన్న వ్యక్తివైనా నిన్నే దేవుడు చూస్తున్నాడు. స్వస్థపడగోరుతున్నావా? విడుదల పొందగోరుతున్నావా? రక్షణ పొందగోరుతున్నావా? సమాధానం పొందగోరుతున్నావా? నా రాజ్య వారసుడు కావాలని ఆశపడుతున్నావా అని ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు. అవును ప్రభువా, నాకెవరు లేరు, నువ్వు ఉంటే చాలు, నాకెవరు లేరు, నువ్వు సహాయం చేయి అని నీవు అడిగితే ఒక్క మాటలో ఈ రాత్రి తన అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు. దయచేసి లేచి నిలబడండి. ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు నోరు తెరిచి మీ చిక్కులు, మీ బాధలు, మీ మానసిక వ్యధలు, మీ శరీర వ్యాధులు, మీ ఆర్థిక ఇబ్బందులు, మీ ఒంటరితనం, మీ కృంగుదల, మీ బాధ ఏదో అది దేవునితో చెప్పండి. యేసయ్య ఆకాశం నుంచి వంగి తొంగి చూస్తున్నాడు. నీ ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు. నీకు జవాబు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. 38 సంవత్సరాలు పడున్నవాడు లేచి పరిపెత్తుకొని నడిచినట్లుగా, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు పాప బంధకాల్లో ఉన్నావో, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన రోగంతో ఉన్నవా, ఆ స్త్రీని ఆ అంగీ ముట్టగానే స్వస్థపరిచిన ప్రభు ఈ రాత్రిని స్వస్థపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. 18 ఏళ్లుగా నడిమంగిపోయిన స్త్రీ మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడినట్లుగా దేవుడు తన అద్భుత కార్యాన్ని నీకు చేయాలని ఆశపడుతున్నాడు. ఇక నా బ్రతుకు మారదు, ఇక నా జీవితం ఇంతే, ఇక నా జీవితంలో సమాధానం లేదు అని కృంగి ఉన్నావేమో, నీతోనే ప్రభువు మాట్లాడుతున్నాడు. నేనున్నాను, నేను నీ కోసం ప్రాణమిచ్చిన వాడిని, నిన్ను ప్రేమించిన వాడిని, నీకు సహాయం చేయగలిగిన వాడిని ప్రభువు చెప్తూ ఉన్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. అద్భుతాలు చేసే ప్రభువు మన మధ్య ఉన్నాడు. ఇదిగో నీవు స్వస్థత నొందితివి, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గల దానివై వెళ్ళుము అని చెప్పే ప్రభు మన మధ్య ఉన్నాడు. ఇదిగో ఈ రాత్రి సంవత్సరాల తరబడి నీకున్న సమస్య ఒక్క మాటతో తీర్చగలిగిన ప్రభు ఉన్నాడు. సాతాను కట్టి 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 బంధకాల్లో పెట్టిన నీ బ్రతుకును ఒక్క నిమిషంలో విడిపించగలిగిన వాడిగా ఉన్నాడు. సారాయికి బానిసవై బ్రతుకును పాడు చేసుకుంటున్న వ్యక్తిగా ఇక నువ్వు కొనసాగవలసిన అవసరం లేదు. ఈ రాత్రి ఒక అద్భుతాన్ని ప్రభువు నీ పట్ల చేస్తున్నాడు. నమ్మండి, అడగండి. నాయనా, నాకెవరు లేరయ్యా, నువ్వు చాలు నాయనా, నాతో మాట్లాడేసయ్యా, నా బ్రతుకును మార్చు నాయనా, నా గర్భఫలం దయచేయి ప్రభువా, నా అప్పుల్లో నుంచి నేను బయటపడే నాయనా, నా చిక్కులు తెచ్చుకున్నాను, ఇందులో నుంచి నేను విడిపించయ్యా, నా సొంత ప్రయత్నాలు చేసి విఫలమైపోయి నేను పడున్న స్థితిలోనే సంవత్సరాల తరబడి వేదన చెందుతున్నానయ్యా. ఈ రాత్రిని ఒక్క మాట పలికితే చాలు, నాకు విడుదలని నమ్ముతున్నానయ్యా. నాతో మాట్లాడేసయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి చేతులెత్తిన వారిని చూడు నాయన. వారి గుండెల్లో ఉన్న గుబులు చూడయ్యా, వారి గుండెల్లో ఉన్న వేదన చూడు నాయన, వారి ఆశలు చూడు నాయన. హృదయ వాంఛలు తీర్చేదేవా, ఒక అద్భుతాన్ని రాత్రి జరిగిస్తావని, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న మాట అక్షరాల ఇక్కడ నెరవేరడానికి సహాయం చేయి. ప్రతి రోగిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము నాయన. ప్రతి పాప బంధకములలో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో విడుదల చేయుచున్నాము తండ్రి. ప్రతి విధమైన సమస్యల్లో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో పరిష్కారాలు కలుగజేయుచున్నాము నాయన. ఇంకా ఎవరు పాపానికి బానిసలుగా ఉన్నారు, సాతానుకు లోబడిన వారు ఉన్నారు, అటువంటి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో విడుదల చేయుచున్నాము తండ్రి. ఈ రాత్రి విడుదల, ఈ రాత్రి స్వస్థత, ఈ రాత్రి ఆనందం, ఈ రాత్రి మా పరిపెత్తుకొని ఇంతకాలం మమ్మల్ని పడుకోబెట్టిన మాకు భారంగా ఉన్నదాన్ని మేము ఎత్తుకొని వెళ్ళినట్లుగా, మేము గంతులేసుకుంటూ మా గృహాలకు చేరినప్పుడు నీ సన్నిధిని అనుభవించినట్లుగా సహాయం చేయము. పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించము నాయన. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.